జై శ్రీమన్నారాయణ. నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు. ఈరోజు మనం అందరికి కూడా మొట్టమొదలుగా విశ్వవసు నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు 2025 విశ్వవసు నామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాను. ఈ సంవత్సరంలో జరిగేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మొట్టమొదలుగా పంచాంగ శ్రవణము ప్రత్యేకత ఏమిటి? సంవత్సరాది రోజునే ఎందుకు చెప్పుకుంటాం మరి అంటే, ఇది మన రాబోయే తెలుగు సంవత్సరాలకు మూలమైనటువంటి మొదటి రోజు. ఆ సంవత్సరానికి నవనాయకుల ఆధారముగా మనకు ప్రతి సంవత్సరము మార్పులు చేర్పులు ఉంటాయి కనుక మన 60 తెలుగు సంవత్సరాలలో 39వ సంవత్సరమైన శ్రీ విశ్వవసు నామ సంవత్సరము ఆయా సంవత్సరములో ఏర్పడి ప్రాథమిక మన దేశ పరిస్థితులు అంటే యుద్ధములు, విపత్తులు, గ్రహణములు, మూఢములు, వర్షాభావము, పంటలు మొదలైన విషయములను నవగ్రహముల ఆధారముగా ఏర్పడే నవనాయకులు వారు ఇచ్చేటువంటి ఫలితముల ఆధారముగా మన జీవన విధానము అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నచో కొన్ని విపరీత పరిస్థితుల నుండి బయటపడటకు మంచి తగు జాగ్రత్తలు తీసుకున్నటకు, అలాగే రైతులు పంటలు ఎప్పుడు వేయాలి, ఏ పంటలు వేస్తే అధిక లాభాలు పొందవచ్చు, సామాన్య జనావళి వారి జీవిత ప్రణాళికలు రూపొందిద్దుకొనుటకు ఉపయుక్తమగు ఈ సంవత్సర ఫలితములో మనకు వివరముగా ఈ పంచాంగ శ్రవణములో వివరింపబడి ఉంటాయి. క్లుప్తంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు పంచాంగం అంటే ఏమిటి? పంచాంగం అనగా 5 అంగాలతో కూడుకున్నటువంటి దాన్ని పంచాంగం అని అంటాం. తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, ఈ 5 అంగాలతో కూడుకున్నటువంటి దాన్ని పంచాంగం అని పిలుస్తూ ఉంటాం. ఇవి గాన సంవత్సరమును అనుసరించి రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, అపర సస్యాధిపతి, పూర్వ సస్యాధిపతి, రసాధిపతి, నీరసాధిపతి అను ఈ నవనాయకులుగా నవగ్రహములలో కొన్ని గ్రహములు నిర్ణయించబడి ఉన్నాయి. దీనిని బట్టి ఈ సంవత్సరంలో వర్షయోగము, ఏ పంటలు బాగా పండును, సరుకుల ధరలు ఎలా ఉంటాయి తదితర విషయాలను తెలుసుకొని దాన్ని అనుసరించి జీవన ప్రణాళికను తయారు చేసుకున్నట్టుకు అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో వచ్చు మోడములు, గ్రహణములు, కర్తరీ నిర్ణయములు, నదీ పుష్కరములు తెలియజేయును. దీనిని బట్టి ఇంట జరుపుకోవలసినటువంటి కార్యక్రమములు, శుభకార్యములు, ఇట్టి పనుల విషయములను గ్రహణ సమయంలో ఆయా నక్షత్రముల వారు, గర్భిణీ స్త్రీలు తెలుసుకోవలసినటువంటి జాగ్రత్తలు నిర్ణయించుకొనుటకు బహు ఉపయుక్తముగా ఉండును. మరియు ఈ సంవత్సరములో జన్మరాశిని అనుసరించి ఆయా జాతకుల ఆదాయ వ్యాయములు, రాజ్యపూజ్యము, అవమానాలు ఈ పంచాంగమును అనుసరించి తెలుసుకొని వారిని దాన్ని తగినట్లు వారి జీవన విధానములో మార్పులు చేర్పులు చేసుకున్నటకు మంచి అవకాశము లభిస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం పేరు విశ్వవసు నామ సంవత్సరం. మనకు 60 సంవత్సరాలలో అయితే 39వ సంవత్సరము ఈ విశ్వవసు నామ సంవత్సరం. ఈ విశ్వవసు నామ సంవత్సరానికి రాజు, మంత్రి, నవనాయకులు ఎవరో మనం తెలుసుకుందాం. రాజు సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి. ఇవి రాజు రవి అయినందున సేనాధిపతి కూడా రవి అయ్యాడు, నీళ్లకు అర్ఘ్యాధిపతి కూడా రవి అయ్యాడు, మేఘాలకు అధిపతి కూడా రవి అయ్యాడు. అపర సస్యాధిపతి పంటలకు అధిపతి కుజుడయ్యాడు.
మంత్రిత్వము మంత్రి చంద్రుడు, పూర్వసస్యాధిపతి గురువు, రసాధిపతి శని, నీళ్లకు అధిపతి బుధుడు, నీరసాధిపతి బుధుడు. ఈ రకముగా నవనాయకులు ఈ సంవత్సరంలో నవగ్రహములలోని రవి, కుజ, శని, బుధ గురువులకు మాత్రమే దక్కినది. ఇందులో 2 శుభగ్రహములు చంద్రుడు, గురువులు, 3 పాపగ్రహములు రవి, శని, కుజులు, తటస్థ గ్రహము బుధుడు. అట్టి నవనాయకులలో 2 శుభులు అగురు, పాపులు 1 తటస్థులయ్యారు. ఎక్కువ శాతం పాపగ్రహములకు ఆధిపత్యం వచ్చినందున అంతా శుభ ఫలితములు ఇవ్వకపోవచ్చును. దీని ఫలితం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఈ నవనాయకుల ఫలితంగా దీని ఫలితంగా ఈ సంవత్సరమున జరగబోయేటువంటివి: పగటి కాలంలో రవి ఆర్ద్ర ప్రవేశం చేసినందున సస్యములకు అవసరమయ్యే వృష్టి కలుగును మరియు ధరలు పెరగవచ్చునని చెప్పుకోవచ్చును. పశుపాలకుడు యముడు అయినందున పాడి పంటలనందు తక్కువ శ్రద్ధ కలుగును. వర్షము 2 తూములు అనగా మొత్తం 20 భాగములు సముద్రమున, 9 భాగములు పర్వతమునందున, 9 భాగములు మిగిలిన 2 భాగములు మాత్రమే భూమిపై కురియును. అంటే వర్షపాతం తక్కువగా ఉండునని భావించవలేను. ఎర్రని పర్వత ప్రాంతములు బాగుగా ఫలించును. ఎర్రటి భూములు బాగా పండుతాయి. ఎర్రటి పంటలు బాగా పండుతాయి. మొత్తం మీద 16 వీసాల పంట వేస్తే 8 వీసాల పంట మన చేతికి అందేటువంటి అవకాశం ఉంటుంది. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాటికి తొలకరి చినుకులు అంటే తొలి వర్షం కురియును. దీన్ని బట్టి మీరు పంటలు వేసుకునేటువంటి ప్రయత్నములు చేసుకోవలేను. ఇక ఈ సంవత్సరము రాశుల వారీగా ఆదాయము ఏ రాశి వారికి ఎంత ఉంది అనేది మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి ₹2 సంపాదిస్తే 14 రూపాయల ఖర్చు. వృషభ రాశి వారికి ₹11 సంపాదిస్తే ₹5 ఖర్చు. మిథున రాశి వారికి ₹14 సంపాదిస్తే ₹2 ఖర్చు. కర్కాటక రాశి వారికి ₹8 సంపాదిస్తే ₹2 ఖర్చు. సింహరాశి వారికి ₹11 సంపాదిస్తే ₹11 ఖర్చు. కన్యా రాశి వారికి ₹14 సంపాదిస్తే ₹2 ఖర్చు. తులారాశి వారికి ₹11 సంపాదిస్తే ₹5 ఖర్చు. వృశ్చిక రాశి వారికి ₹2 సంపాదిస్తే ₹14 ఖర్చు. ధనస్సు రాశి వారికి ₹5 సంపాదిస్తే ₹5 ఖర్చు. మకర రాశి వారికి ₹8 సంపాదిస్తే ₹14 ఖర్చు. కుంభరాశి వారికి ₹8 సంపాదిస్తే ₹14 ఖర్చు. మీనరాశి వారికి ₹5 సంపాదిస్తే ₹5 ఖర్చు. ఇక రాజ్యపూజ్యము అవమానం తెలుసుకుందాం. మేషరాశి వారికి 5 మంచివాళ్ళైతే 7 చెడ్డవాళ్ళు. వృషభ రాశి వారికి 1 మంచివాళ్ళైతే 3 చెడ్డవాళ్ళు. మిథున రాశి వారికి 4 మంచివాళ్ళైతే 3 చెడ్డవాళ్ళు. కర్కాటక రాశి వారికి 7 మంచివాళ్ళైతే 3 చెడ్డవాళ్ళు. సింహరాశి వారికి 3 మంచివాళ్ళైతే 6 చెడ్డవాళ్ళు. కన్యా రాశి వారికి 6 మంచివాళ్ళైతే 6 చెడ్డవాళ్ళు. తులారాశి వారికి 2 మంచివాళ్ళైతే 2 చెడ్డవాళ్ళు. వృశ్చిక రాశి వారికి 5 మంచివాళ్ళైతే 2 చెడ్డవాళ్ళు. ధనస్సు రాశి వారికి 1 మంచివాళ్ళైతే 5 చెడ్డవాళ్ళు. మకర రాశి వారికి 4 మంచివాళ్ళైతే 5 చెడ్డవాళ్ళు. కుంభరాశి వారికి 7 మంచివాళ్ళైతే 5 చెడ్డవాళ్ళు. మీనరాశి వారికి 3 మంచివాళ్ళైతే 1 చెడ్డవాళ్ళు. ఇది రాశుల వారీగా ఆదాయ వ్యవహారాలు. ఇక ఈ సంవత్సరము జాగర లగ్నం తీసుకున్నట్లయితే సింహ లగ్నం అవుతుంది. అష్టమంలో రవి, శుక్ర, చంద్ర, బుధ, శని, రాహువులు. దశమమున గురువు, ఏకాదశమున కుజుడు, ద్వితీయములో కేతువు స్థితి పొంది ఉన్నారు. ఈ సంవత్సరము రాశుల వారిని అనుసరించి ప్రత్యేకంగా ముందు జాగ్రత్తలు మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు దీని జతపరిచిన పట్టిక ఈ క్రింద చెప్పే ఫలితాలు వ్యక్తికి కాక దేశ ప్రాంతీయ పరిసరాలు కూడా అన్వయించుకోవచ్చును. అలాగే రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కారణము వారు కూడా ప్రాపంచిక జనాభాలో వారు కనుక. కానీ ప్రతి వ్యక్తికి ఆయా రాశుల ప్రకారం పై విధముగా ఫలితములుండును. కారణము వారి వారి వ్యక్తిగత జాతకములోని లగ్నమును అనుసరించి ఈ ఫలితములో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కనుక వారు వారి ఇంట
జ్యోతిష్కులు కలిసి ప్రత్యేక వారిగా జాతకమును అనుసరించి పాటించవలసిన దాన పూజ సంబంధిత పరిహారాలు పాటించుకోవాలని కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. ఇక జాగర్ లగ్నం అనుసరించి 12 రాశుల వారికి సంవత్సర ఫలితములు తీసుకోవలసిన జాగ్రత్తలను నా శక్తి మేరకు చెప్తాను. మేషరాశి 12వ ఇంట శని, చంద్ర, శుక్రులు, బుధ, రాహువులు కలిసి ఉన్నారు. మనసు ప్రశాంతత లేకపోవడము, ఆకస్మిక సమస్యలు, అవసరమైనటువంటి ఖర్చులు, కొంత ఆకస్మిక నిర్ణయాలు తీసుకునవచ్చును. దంపతుల మధ్య మనస్పర్ధలు కూడా రావచ్చును. ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు, ద్వితీయంలో ఉన్న గురువు పరివర్తన చేత నష్టము ఉండకపోవచ్చును. 3వ ఇంట రవి లగ్న స్థితి అధికారము ఉన్నత స్థితి గోచరించుచున్నది. వీటికి పరిహారాలు మేషరాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు: సోమవారము ఒకసారి శివాభిషేకము, నిత్యము దుర్గాస్తుతి, సూర్యోదయ సమయమున సూర్యునికి అర్ఘ్యము ఇచ్చి నమస్కారము చేసుకోవలేను. లక్ష్మీ స్తుతి, విష్ణు సహస్రనామ పారాయణము, శ్రవణము శుభ ఫలితములను పొందుతారు. హనుమాన్ చాలీస, మన్యసూక్త పారాయణము, శనివారం హనుమత్ దర్శనము, విష్ణు దర్శనము లాభదాయకంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి 11వ ఇంట శని, చంద్ర, శుక్ర, బుధ, రాహువులు, 12వ ఇంట రవి లగ్నములో గురుస్థితి. గ్రహయుద్ధము, లాభము కావలసిన పనులు శని చంద్ర కలయిక వల్ల ఆలస్యంగా అవుతా ఉంటాయి. రాహు బుధ కలయిక వలన వీరితో శుక్రుడు చేరినందున ఆర్థిక ఆగమ గోచారములను కలుగును. రవి లగ్నస్థితి అధికారము నష్టము, అధికారుల వలన ఇబ్బందులు, పదోన్నతలో ఇబ్బందులు గోచరించుచున్నవి. లగ్న పరిస్థితి కొంత లాభదాయకముగా ఉన్నది. వీరు కూడా చేసుకోవలసినటువంటి పరిహారాలు: సోమవారము ఒకసారి శివాభిషేకము, నిత్యము దుర్గాస్తుతి, సూర్యోదయ నమస్కారములు, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము, నమస్కారము చేయడము, లక్ష్మీ స్తుతి పఠించడము, విష్ణు సహస్రనామ పారాయణము, శ్రవణము శుభ ఫలితములను పొందుతారు. హనుమాన్ చాలీసా, మన్యసూక్త పారాయణము, శనివారం హనుమత్ దర్శనము, విష్ణు దర్శనము లాభదాయకంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారికి 12వ ఇంట గురుస్థితి. శని చంద్ర 10వ ఇంట శని చంద్ర శుక్ర బుధ రాహు, 4లో కేతువు. లగ్నకుజుడు 12లో గురువు భూ విక్రయములు, పంపకములలో అనవసర వివాదములు, భాగస్వాములతో శత్రుత్వము, కోర్టు వ్యవహారాలు అవకాశము అందున చతుర్థ స్థితి పొందిన కేతువు నిరాశకు కారకుడు కాబట్టి నిరాశ అనేటువంటిది ఎదురవుతూ ఉంటుంది. వీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు: సమయానికి ఫలితములు పొందుటకు వీరు ప్రతి గురువారం కూడా గురు సంబంధిత దేవాలయాల దర్శనము, మంగళవారము సుబ్రహ్మణ్య ఆరాధన, దేవాలయ సందర్శనలు చేసినచో అనుకూల వాతావరణం ఏర్పడి అనుకున్న సమయానికి పనులను నెరవేర్చుకుంటారు. ఇక కర్కాటక రాశి 12వ ఇంట కుజుడు, 11లో గురుస్థితి, 9లో ఏర్పడిన 6 గ్రహముల కలయిక షష్టగ్రహ కూటమి. సరిహద్దుల్లో గొడవలు పెరుగును. భూమిపై పంటలు అంతా సానుకూలము అని చెప్పలేము. పంచమ దశమాధిపతి కుజుడు వలన వీరికన్నా చిన్నవారి వలన మానసిక ప్రశాంతత కరువై కొన్ని తప్పుడు నిర్ణయాలకు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు: జంటనాగులకు మంగళవారము 3 ప్రదక్షిణాలు, మగవారు హనుమాన్ ప్రార్థన, శనివారం హనుమత్ దేవాలయంలో 3 ప్రదక్షిణాలు, ఆడవారు శ్రీ వెంకటేశ్వర ఆరాధన, ప్రత్యేకముగా శనివారము వడాపప్పు పానకం నివేదన చెయ్యాలి. ఇక సింహరాశి వారు 8వ ఇంట లగ్నాధిపతితో కలిసి 6 గ్రహస్థితి షష్టగ్రహ కూటమి ఏర్పడింది. వీరికి గాని తల్లిదండ్రులకు ఆకస్మిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశము, అష్టమ ప్రభావము వలన కూడా
కలదు. ఆకస్మిక సంఘటనల వలన వీరికి మనశ్శాంతి, అధిక ఖర్చులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వీరు చేసుకోవలసినటువంటి పరిహారము: సోమవారము ఒకసారి శివాభిషేకము, నిత్యము దుర్గాస్తుతి, సూర్యోదయ సమయమున సూర్యునికి నమస్కారము, లక్ష్మీ స్తుతి, గురు ఆరాధన, స్థితి కొంత స్వంతంగా అన్ని పనులు అనుకూలంగా పొందుతూ ఉంటారు. ఇక కన్యారాశి వారు 7వ ఇంట ఒక గ్రహముల స్థితి, సప్తమాధిపతి 9వ ఇంట, 10వ ఇంట, 3వ 8వ అధిపతి కుజుడు స్థితి. వీరి జీవిత భాగస్వామితో అనూహ్య పరిణామాలు, మాట పట్టింపులు, తగాదాలు అవకాశముండును. ప్రమాదము జరిగినప్పటికీ కుజుడు గురు నక్షత్రంలో ఉన్నందున భారీ నష్టములు కలగవు. ఈ స్థితుల కారణంగా ఈ జాతకులు కించిత్ అంటే అశాంతి నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. పనులు కాకపోవడం వల్ల అశాంతి ఏర్పడి మనసు చంచలత్వంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు: సోమవారము ఒకసారి శివాలయ అభిషేకము, నిత్యము దుర్గాస్తుతి, సూర్యోదయ సమయమున సూర్యునికి నమస్కారము, లక్ష్మీస్తుతి, జంటనాగుల మంగళవారం 3 ప్రదక్షిణాలు, మగవారు హనుమత్ ప్రార్థన, శనివారం హనుమత్ దేవాలయంలో 3 ప్రదక్షిణాలు, ఆడవారు శ్రీ వెంకటేశ్వర ఆరాధన, ప్రత్యేకముగా శనివారం వడాపప్పు పానకం నివేదన, గణపతి ఆరాధన ఎక్కువ శాతం ఊరుటనిస్తూ ఉంటుంది. ఇక తులారాశి 6వ ఇంట గ్రహములు కలయిక, 6వ ఇంట అధిపతి గురువు, 8వ ఇంట 2, 7 అధిపతి కుజుడు, 9వ ఇంట స్థితి అయి ఉన్నారు. వీళ్ళకి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. 6లో రాహుస్థితి వలన రోగ నిర్ధారణ అంత సులభంగా దొరకదు. 2, 7 అధిపతి 9వ ఇంట స్థితి కావున వివాహానికి చెందినటువంటి గ్రహములు వివాహం ద్వారా వివేదములు వెళ్ళుటకు, విదేశాలకు వెళ్ళుటకు అవకాశముండును. ఉద్యోగరీత్యా వెళ్ళవలసిన వారు అధిక శ్రమ పడితే వెళుతూ ఉంటారు. గురు శుక్ర పరివర్తన కొంత శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. వీరు చేయవలసినటువంటి పరిహారాలు: వివాహం కాని వారు శీఘ్ర వివాహము, కాత్యాయని అమ్మవారి దుర్గా దర్శనము, ఆరాధన 6 శుక్రవారాలు ఆచరించవలేను. వివాహమైన వారు వైవాహిక జీవితములో ఇబ్బందులు తొలగుటకు గురువారం గురు సంబంధిత దేవాలయాలు, గురువారము కృష్ణ దేవాలయము మరియు దర్శనము, బుధవారము విష్ణు సంబంధ దేవాలయాల సందర్శనము చేసినచో మంచి ఫలితములను పొందుతారు. హనుమత్ ఆరాధన, దుర్గా ఆరాధన, శివారాధన, సూర్యారాధన మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి 5వ ఇంట 6 గ్రహముల స్థితి, 2వ 5వ అధిపతి అయినటువంటి 7వ ఇంటిలో లగ్నాధిపతితో 6వ అధిపతి కుజుడు 8వ ఇంట స్థితి అయి ఉన్నాడు. శుక్రుడు కలత్రకారకుడు, 7వ ఇల్లు కలత్ర స్థానము కనుక వీరు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయము, అనవసర ఖర్చులు విషయములో తగు జాగ్రత్తలు తీసుకోనవలేను. అలాగే వీరు ప్రథమ సంతానము విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకునుట మంచిది. వీరు చేయవలసినటువంటి పరిహారాలు: ఒక గురువారము లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ, శుక్రవారము దుర్గా అమ్మవారికి కుంకుమ పూజ, దుర్గాస్తుతి చేసినచో ఉపయుక్తము కలుగును. లక్ష్మీ అమ్మవారిని తీపి పదార్థములు ఏదైనా నివేదన, దుర్గా అమ్మవారికి పులిహోర లేదా బియ్యము, పరమాన్నము నివేదన చేయవలేను. హనుమంతునికి శనివారం 3 ప్రదక్షిణాలు, వెంకటేశ్వర ఆరాధన, కాలభైరవ ప్రార్థన ఉత్తమం. రాశి చతుర్థంలో 6 గ్రహముల స్థితి, లగ్న చతుర్థాధిపతి గురువు 6వ ఇంట, 5వ 12వ అధిపతి 7వ ఇంట స్థితి పొంది ఉన్నారు. తల్లికి వీరి ఆరోగ్య విషయములలో తగు జాగ్రత్తలు, సంతానం వలన జనన సమయమున జీవిత భాగస్వామికి ఇబ్బందులు, ఇంటా బయట వీరు మాట్లాడునప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునవలేను.
వీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు: నాగప్రతిష్ఠకు మంగళవారము 3 ప్రదక్షిణాలు, గురు ప్రార్థన, విష్ణు సంబంధ దేవాలయ ప్రార్థన, మంచి ఫలితములు పొందుటకు అవకాశం కలుగును. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదా అభిషేకము మంగళవారము చేసుకొనవలేను. మకర రాశి వారికి లగ్నాధిపతి 2వ అధిపతి శని 3వ ఇంట్లో 6వ గ్రహముతో కలిసి ఉన్నాడు. 5లో గురువు, 6లో 4, 10 అధిపతి కుజుడు. వీరికి స్థిరాస్తి సంబంధిత లాభములు, స్వగృహ ప్రాప్తి అవకాశం ఉంది. వీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు: సరి అయిన లాభం పొందటకు, ఆలస్య నివారణకు మగవారు హనుమత్ ప్రార్థనా దర్శనం, ఆడవారు శ్రీ వెంకటేశ్వర ప్రార్థన నిత్యము చేయాలి. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చన చేసి వడాపప్పు పానకం నివేదన చేసుకోవాలి. ఇక కుంభరాశి వారు 2వ ఇంట షష్టగ్రహ కూటమి గ్రహస్థితి 6 గ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఆర్థిక ఒడిదుడుకులు ఉండవచ్చును. అలాగే సంపాదన ఏ విధంగా ఖర్చైనదో లెక్కలు తెలుసుట కష్టంగా ఉంటుంది. ఏలినాటి శని జరుగుచున్నది. సోమవారము ఒకసారి శివాభిషేకము, నిత్యము దుర్గాస్తుతి, సూర్యోదయ సమయమున సూర్యునికి నమస్కారములు, లక్ష్మీస్తుతి. ఏలినాటి శనికి మగవారు హనుమత్ ప్రార్థన దర్శనము, ఆడవారు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రార్థన నిత్యము చెయ్యాలి. శనివారం వెంకటేశ్వర స్వామికి అర్చన చేసి వడాపప్పు పానకం నివేదన చేయాలి. ఇక మీనరాశి వారికి జన్మలగ్నములో షష్టగ్రహ కూటమి చతుర్థములో 2వ 9వ అధిపతి కుజుడు స్థితి. షష్టగ్రహ కూటమి మార్పు జరుగు వరకు శారీరక మానసిక ప్రశాంతత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలేను. ఏలినాటి శని జరుగుచున్నది. పిత్రార్జిత స్థిరాస్తులు లభించును. వీరు చేసుకోవలసినటువంటి ఫలితాలు: యథావిధిగా నిత్యము ఇష్టదైవ ప్రార్థన, ఏలినాటి శనికి మగవారు హనుమత్ ప్రార్థనా దర్శనము, ఆడవారు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రార్థన నిత్యం చేయాలి. శనివారము వెంకటేశ్వర స్వామికి అర్చన చేసి వడాపప్పు పానకం నివేదన చేయాలి. శీఘ్ర శుభ ఫలితములను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మూఢమల విషయములకు వస్తే, ఈ సంవత్సరములో గురుమూఢమి జూన్ 10వ తేదీ జ్యేష్ఠ పౌర్ణిమ మంగళవారము రాత్రి 2:37 నుండి మొదలుకొని ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారము జూలై 8 తేదీ వరకు పగలు 3:18 వరకు, 30వ తేదీ మార్గశిర శుద్ధ దశమి ఆదివారం పగలు 1:58 నుండి గురుమూఢమి ఆరంభమై ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారం ఉదయం 11:37 వరకు ఉంటుంది. ఇక ఈ సంవత్సరము మన దేశంలో కనిపించేటువంటి గ్రహణాలు, ఈ సంవత్సరములో మన దేశంలో 2 చంద్రగ్రహములు ఏర్పడుతూ ఉన్నవి. ఈ సంవత్సరములో 2 గ్రహణములు ఉన్నవి. 2 కూడా చంద్రగ్రహణములే. మొదటి చంద్రగ్రహణ వివరణ ఈ విధంగా ఉంది. 7వ తారీఖు 9వ నెల 2025 ఆదివారము రాత్రి భాద్రపద పౌర్ణిమ నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము శతభిష మరియు పూర్వభాద్ర నక్షత్రములలో కుంభరాశి నందు సంభవించుచున్నది. ఈ గ్రహణ సమయం ఆరంభము రాత్రి 9:50 మొదలుకొని గ్రహణ మోక్షకాలము 1:31 వరకు, పూర్తి గ్రహణ సమయము 3:41. ఇక రెండవ గ్రహణం 3వ తారీఖు 3వ నెల 2025 మంగళవారం సాయంత్రము పౌర్ణిమ నాడు కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము, పాక్షిక చంద్రగ్రహణము పరిగణింపబడుతున్నది. శతభిషం మరియు పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశి నందు సంభవించుచున్నది. ఈ 3వ తారీఖు 3వ నెల 2025 మంగళవారం సాయంత్రము పాల్గొన పౌర్ణిమ నాడు కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహముగా పరిగణింపబడింది. శతభిషము మరియు పూర్వభాద్ర నక్షత్రములలో కుంభరాశి నందు సంభవించుచున్నది. ఈ గ్రహణ సమయము ఆరంభము పగల 3:20 నుండి
చంద్ర ఉదయాత్కాలము సాయంత్రం 6:09 వరకు ఈ చంద్రగ్రహణము ఉంటుంది. పూర్తి గ్రహణ కాలము 38 నిమిషములు. వీక్షణ మనకు కనిపించేటువంటిది 38 నిమిషములు. ఈ గ్రహణ సమయంలో పాటించవలసినటువంటి నియమాలు: కుంభరాశి వారు ఈ గ్రహణమును చూడరాదు. ఆహారము సాయంత్రం 6 భుజించి సాయంకాలమును గ్రహణ సమయములో వచ్చు కిరణముల వలన ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చును. గర్భిణీ స్త్రీలైతే ఈ గ్రహణమును చూడరాదు. ఈ సమయములో ఆహారం తినరాదు. ఈ సమయంలో ఏర్పడే కిరణములు వారికి తాకకుండా తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. వీలైనంత మట్టుకు విశ్రాంతి తీసుకొనుట, పూర్వీకులు చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నచో శిశువు ఇబ్బంది ఉండదు. అలాగే నిద్ర రాని వారు దైవస్మరణ, దైవమును సంబంధించిన పురాణ విషయములు, భక్తి పాటలను వినుట శ్రేయస్కరం. గ్రహణ ఆరంభము, గ్రహణ మోక్షము, స్నానము ఆచరించాలి. ఆరోగ్య సమస్యలు లేనివారు అవుతారు. లేనిచో మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయవలేను. ఈ గ్రహణ సమయంలో గాయత్రి జపం, ఇష్టదైవ ప్రార్థన, ఉపదేశ మంత్రములు, పాము మంత్రము ఉంటే, మంత్రోపదేశములు ఉన్నచో ఈ సమయమంతయు పారాయణం చేసినచో మంత్రసిద్ధి చేకూరును. ఈ గ్రహణములో విడిచిన తర్వాత ఇవ్వవలసినటువంటి దానాలకు వస్తే, రాహుకు గుండు మినపప్పు కిలోపావు తీసుకొని అర్ధగుప్పెడు నల్ల మినుములు కలిపి 2 కిలోల పావు బియ్యము, మీరు రోజు ఏమి తింటారో అవి కూరగాయలు కలిపి ఆ బ్రాహ్మణునికి ఇవ్వముగా దక్షిణతో సహా ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవలెను. ఇక రాహుగ్రస్త కేతువు కాబట్టి ఉలువలు కిలోపావు స్నానాంతరం నానబెట్టి మరుసటి రోజు ఉదయం గోశాలలో గోవులకు ఆహారంగా ఇయ్యవలెను. చంద్రునకు కిలోపావు బియ్యం, మీరు రోజు ఏమి తింటారో అవి బ్రాహ్మణునికి ఇచ్చి దక్షిణతో సహా ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇక ఈ సంవత్సరము గురువు 14వ తారీఖు 5వ నెల 2025 వైశాఖ శుద్ధ విదియ బుధవారం రాత్రి 10:35 బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశమవుతాడు. సరస్వతీ నది పుష్కర నిర్ణయం కూడా 15వ తారీఖు 5వ నెల 2025 నుండి 26వ తారీఖు 5వ నెల 2025 వరకు సరస్వతీ నది పుష్కర స్నానాలు ప్రారంభం. ఇదండి ఈ పంచాంగ శ్రవణంలో. ఇప్పుడు ఈ కార్తెల విషయానికి వచ్చినట్టయితే, ఈ కార్తెలు ఎప్పుడు ఏమేం చేస్తాయి అనేటువంటిది, మొట్టమొదటిగా వచ్చేటువంటి కార్తె రేవతి కార్తె. రేవతి కార్తె సోమవారం నాడు 31వ తారీఖు 3వ నెల 2025 నుండి 14వ తారీఖు 4వ నెల 2025 వరకు మార్జల నీర్జల వాహనం, కప్ప వాహనం. ఉష్ణోగ్రతలు అధికంగా వేడి పెరుగుతూ ఉంటుంది. 13వ తారీఖు 4వ నెల 2025 ఆదివారము అశ్విని కార్తె నెమలి వాహనం. 27వ తారీఖు 4వ నెల 2025 ఆదివారం భరణీ కార్తె ఏనుగు వాహనం. 14వ తారీఖు 5వ నెల 2025 ఆదివారం కృత్తికా కార్తె పాదజలం మేక. 25వ తారీఖు 5వ నెల 2025 ఆదివారము రోహిణి కార్తె గాడిద వాహనం. 8వ తారీఖు 6వ నెల 2025 ఆదివారం మృగశిర కార్తె మిరుగు అంటారు కప్ప వాహనం. 22వ తారీఖు 6వ నెల 2025 ఆదివారం ఆరిద్ర కార్తె ఎలుక వాహనం. 6వ తారీఖు 7వ నెల 2025 ఆదివారము పునర్వసు కార్తె గుర్రం వాహనం. చిన్న పుష్యం పెద్ద పుష్యం అంటారు ఈ పునర్వసు పుష్యమి కార్తెల్ని. 20వ తారీఖు 7వ నెల 2025 ఆదివారం పుష్యమి కార్తె నెమలి వాహనం. 3వ తారీఖు 8వ నెల 2025 ఆదివారం ఆశ్లేష కార్తె ఏనుగు వాహనం. 17వ తారీఖు 8వ నెల 2025 ఆదివారం మకా కార్తె మేక వాహనం. 31వ తారీఖు 8వ నెల 2025 ఆదివారం పుబ్బా కార్తె బర్రె వాహనం. 14వ తారీఖు 9వ నెల 2025 ఆదివారం ఉత్తరా కార్తె
నక్క వాహనం. 27వ తారీఖు 9వ నెల 2025 శనివారం హస్తాకార్తె నెమలి వాహనం. 11వ తారీఖు 10వ నెల 2025 శనివారం చిత్తా కార్తె ఏనుగు వాహనం. 24వ తారీఖు 10వ నెల 2025 శుక్రవారము స్వాతి కార్తె కప్ప వాహనం. 6వ తారీఖు 11వ నెల 2025 గురువారం విశాఖ కార్తె ఎలుక వాహనం. 20వ తారీఖు 11వ నెల 2025 గురువారం అనురాధ కార్తె పాదజలం ఉంటుంది ఏనుగు వాహనం. 3వ తారీఖు 12వ నెల 2025 బుధవారం కార్తె జ్యేష్ఠ కార్తె కప్ప వాహనం. 16వ తారీఖు 12వ నెల 2025 మంగళవారము మూలా కార్తె ఎలుక వాహనం. 29వ తారీఖు 12వ నెల 2025 సోమవారం కార్తె ఏనుగు వాహనం. 11వ తారీఖు 1వ నెల 2026 ఆదివారం కార్తె ఉత్తరాషాఢ కార్తె కప్ప వాహనం. 24వ తారీఖు 1వ నెల 2026 శనివారము శ్రవణ కార్తె ఎలుక వాహనం. 6వ తారీఖు 2వ నెల 2026 శుక్రవారము ధనిష్ఠా కార్తె ఏనుగు వాహనం. 19వ తారీఖు 2వ నెల 2025 గురువారము శతభిష కార్తె నక్క వాహనం. 4వ తారీఖు 3వ నెల 2026 బుధవారము ఎలుక వాహనం. 18వ తారీఖు 3వ నెల 2026 సోమవారం కార్తె ఉత్తరాభాద్ర కార్తె ఏనుగు వాహనం. ఇవి ఈ సంవత్సరంలో వచ్చేటువంటి కార్తెలు. ఈ కార్తెల వల్ల ఏ పంట ఎప్పుడు వేసుకోవాలని, ఈ సంవత్సరము ఎర్రటి భూములు ఎర్రటి ధాన్యాలు ఎక్కువగా పండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా రైతులు గమనించుకొని ఎర్రటి పంట వేసుకున్నట్టయితే మంచి లాభదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి. జై శ్రీమన్నారాయణ.